హలో గైస్, దిస్ హెచ్కే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మనం మన లడాక్ సిరీస్ గురించి అయితే మాట్లాడదాం. అండ్ ఒక 1 మంత్ అయిపోయింది మేము లడాక్కి వెళ్ళి వచ్చేసి. సో ఖాళీ లేదనమాట, వర్క్ వల్ల ఇంకా ఖాళీ దొరకలేదు. ఇప్పుడైతే ఈ వీడియో అయితే పోస్ట్ చేద్దాం అనుకున్నాను. సో ఇప్పుడైతే మనం స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ అయింది వచ్చి 19th జూన్. సో మార్నింగ్ అయితే మేము 3కి స్టార్ట్ అయ్యాము. యాక్చువల్ ప్లాన్ ప్రకారం అయితే 6కి వెళ్ళాలి. 2 వరకు ఇంకా ప్యాకింగ్ అన్నీ అయిపోయాయి. సో పడుకొని వేస్ట్ అని చెప్పి ఇంకా 3కి అయితే స్టార్ట్ అయిపోయినాం అనమాట. థ్యాంక్ యూ. హైదరాబాద్లో చూడండి, టైం వచ్చేసి 2:47 అయినా ఇంకా ట్రాఫిక్కే ఉన్నాయి. చూడదు కదా, అంతా హైదరాబాద్ వాళ్ళు పడతారు అనుకుంటా. వర్షం పడకుండా ఉంటే బాగుంటుంది. దేవుడి దయ వల్ల వర్షం పడదంటే ఇంకా బిస్కెట్. యాక్చువల్లీ 2:20 అయింది స్టార్ట్ అయ్యేసరికి. ఎర్లీ మార్నింగ్ వీడియోస్ కొంచెం క్లారిటీ ఉండవని చెప్పి నేనే ఎక్కువ తీలే. ఫస్ట్ స్టాప్ వచ్చేసరికి మేము సోలాపూర్ దగ్గర అయితే ఆగాం. ప్రజెంట్ అయితే సోలాపూర్ దగ్గర ఉన్నాం. ఇంకా 100 కిలోమీటర్స్ సోలాపూర్కి. ఇక్కడైతే ఒక 15 minutes బ్రేక్ తీసుకుందామని ఆగాం, చాయ్ బ్రేక్. మేము మార్నింగ్ అయితే హైదరాబాద్ నుంచి 2:30కి స్టార్ట్ అయినాం. 2:30కి స్టార్ట్ అయ్యి ఒక 4 hours అంటే స్లోగానే వచ్చినాం. ఇప్పుడు వచ్చేసి ఇంకా సోలాపూర్ స్టార్ట్ అయిపోతాం ఒక 5 minutesలో. 100 kilometers ఉంది. సోలాపూర్లో ఒక 3 to 4 hours రెస్ట్ తీసుకోవాలి. అండ్ అక్కడ నుంచి లోనావాలా అయితే ఒక 1కి అలాగా స్టార్ట్ అవుదాం అనుకుంటున్నాం. సో టెంట్ వేసేసుకున్నాం, ఇంకా కొంచెం రెస్ట్ తీసుకున్నాం అనమాట 2 వరకు. అండ్ 2కి మేము చిన్న లంచ్ లాంటిది చేసాం. ఏం లేదు, మ్యాగీ కుక్ చేసుకున్నాం అనమాట. అదొక బెస్ట్ ఎక్స్పీరియన్స్ కదా, ఫస్ట్ టెంట్ ఎక్స్పీరియన్స్ నాది కూడా రైడ్లో. అండ్ చాలా బాగా అయింది. లొకేషన్ అయితే సూపర్గా ఉంది. ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. 2:30 కల్లా స్టార్ట్ అయిపోయాం మేము. ఇంకా ఉంటుంది ఏంటిది, ఎంత పొడుగు. అండ్ అలాగే వెళ్తుండగానే ఒక ఈవినింగ్ 5కి మాకు మంచి సన్సెట్ అయితే వ్యూ కనబడింది అన్నమాట హైవేలో. సో అక్కడ ఆగి చిన్న వీడియోస్ తీసుకొని ఫొటోస్ తీసుకొని ఇంకా డైరెక్ట్ పూణే అయితే వెళ్ళిపోయాం అన్నమాట. 210 kilometers ఉంది. సో ఒక చిన్న వాటర్ బ్రేక్ తీసుకొని స్టార్ట్ అయిపోతాం. యాక్చువల్లీ పెడదాం అనుకున్నాం, కానీ ఎందుకు హైవే కదా బోరింగ్ ఉంటుందని చెప్పి ఏం వీడియోస్ పెట్టాం. ఫైనల్లీ మేము లోనావాలా దగ్గరికి వచ్చేసినాం. ఒక 100 kilometers అయితే ఉంది. డిన్నర్కి ఆగినాం. డిన్నర్ చేసి స్టార్ట్ అయిపోతాం. యాక్చువల్లీ లోనావాలా చేద్దాం, కాకపోతే ఏంటంటే అక్కడ ఒకవేళ డిన్నర్ లేట్ అయిపోతే, ఒకవేళ డిన్నర్ రాకపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది.
ఇక్కడ తినేసి అక్కడ క్యాంపింగ్ చేసాం. అండ్ పూణే నుంచి 150 కిలోమీటర్స్ ఉంటుంది. మేము డిన్నర్ చేసి ఇంకా స్టార్ట్ అయ్యే లోపు పెద్ద వాన. ఇంకా అలాగా తెలుసు కదా, హిల్ స్టేషన్ కొంచెం ట్రక్స్ ఎక్కువ ఉంటాయి నైట్ టైం, రోడ్స్ అసలు బాగాలేదు. సో మేమైతే ఇంకా రైడ్ చేసాం మెల్లగా, సేఫ్గా, నీట్గా, స్లోగా. 12:30కి అయితే లోనావాలా రీచ్ అయిపోయాం. నిన్న రాత్రి అరౌండ్ 12:30 అయిపోయింది లోనావాలా రీచ్ అయ్యేసరికి. ఫుల్ వర్షం మధ్యలో, సో ఆగి ఆగి రావడంతో ఇంకా లేట్ అయిపోయింది. అండ్ ఇది మేము ఉండే కాటేజెస్ అయితే చూపెడతాను చూడండి. పర్లేదు, రీజనబుల్గానే వచ్చినాయి రేట్ అయితే. చూద్దాం, ఇప్పుడైతే మరి స్టార్ట్ అయిపోదాం. చలో, జై శ్రీరామ్. ప్రభు బిడ్డ. నేను పాపిని కాదు, నువ్వే పాపి. వర్షం పడుతుందా? అన్నయ్య వెళ్ళరా ఉంటాడు వీడు, అదేమో కనబడతలేదు రోడ్డు. లోనావాలా లేక్ అయితే స్టార్ట్ అయిపోయినాం. 4 కిలోమీటర్స్ చూపడుతుంది, 14 minutes. అది ప్రజెంట్ వెదర్ అయితే వర్షం పడచ్చు మ్యాక్స్. ట్రాఫిక్ అయితే ఫుల్ ఉంది. టూ ప్లేసెస్ ఉన్నాయి, అవి చూసుకొని ఇంకా ముంబై వెళ్ళిపోదాం ఫిక్స్ అయిపోయాం. लेक व्यू पॉइंट कहा जाएगा లోనావాలా లేక్ అనేది ప్రెసెంట్ అయితే క్లోజ్ అయిపోయింది. వ్యూ పాయింట్ క్లోజ్ చేస్తారట, ఇటు సైడ్ కూడా కాదట, అది అట్టేనట. యాక్చువల్లీ లేక్ వ్యూ అనేది లేదంట, లేక్ వ్యూ అది ఆపేశారంట, అది రిసార్ట్ టైప్ చేస్తాడంట. సో ఏంటంటే లాన్ ఘాట్ ఫోర్ట్కి వెళ్తున్నాం, ట్రెక్కింగ్ ఏం లేదు, అలా ఒక రౌండ్ కొట్టేసి ఇంకా ముంబై స్టార్ట్ అయిపోతాం. ఉదయం అమ్మలు ట్రిప్కి వచ్చారా? ఏంద్రా ఈ రోడ్లు, ఓ మై గాడ్. నా వర్స్ట్ థింగ్ ఏంటంటే గూగుల్ మ్యాప్ నమ్మి ఒక రూట్లోకి వెళ్ళినాం షార్ట్ కట్ అని చెప్పి. వర్షం పడడం వల్ల ఆ రోడ్ అంతా బురద వల్ల అరౌండ్ 20 కిలోమీటర్స్ అయితే నరకం. ముంబై అయితే నైట్ 11:30కి అలా చేరుకున్నాం. మా అన్నయ్య కజిన్ ఉన్నాడు, వాళ్ళ ఇంట్లో అయితే స్టే చేద్దామని ఫిక్స్ అయ్యాము 2 days. ఇంకా ఆ రోజు నైట్ అయితే అలాగే ఎండ్ అయిపోయింది. డే 2 అయితే మొత్తం ట్రావెలింగే, లొకేషన్స్ అనేవి తక్కువ. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్.